అధినేత చంద్రబాబు నివాసంలో అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ పంపిణీ జరుగుతోంది. 144 అసెంబ్లీ 17 లోక్సభ అభ్యర్థులకు చంద్రబాబు చేతుల మీదుగా బీ ఫార్మ్స్ అందజేస్తున్నారు. తొలుత లోక్సభ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందించారు. తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫార్మ్స్ ను అందజేశారు. టీడీపీ ప్రకటించిన 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఉండి అసెంబ్లీ టికెట్ ను రఘురామకృష్ణరాజుకు కేటాయించగా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వర్ కు అవకాశం కల్పించారు. అలాగే మడకశిర అసెంబ్లీ టికెట్ ను ఎంఎస్ రాజుకు కేటాయించారు. ఈ ముగ్గురికి పార్టీ నుంచి సమాచారం అందడంతో వారు చంద్రబాబు నివాసానికి వెళ్లి బీ ఫార్మ్స్ అందుకున్నారు. అటు అనపర్తి చిక్కుముడి కూడా వీడిపోయింది. బీజేపీలో చేరేందుకు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించారు. పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ ను ఇప్పటికే బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. అయితే తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించేందుకు యత్నించినప్పటికీ నల్లమిల్లి మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. దీంతో బీజేపీలో చేరేందుకు నల్లమిల్లి అంగీకరించారు. నల్లమిల్లి రేపు బీజేపీలో చేరనున్నట్లు ఆయన అనుచరులు వెల్లడించారు. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియని అభ్యర్థిగా ప్రకటించింది. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఎన్నికల్లో ఆయన్ను ధీటుగా ఎదుర్కోవడానికి వెంకటగిరి టికెట్ ను రామకృష్ణకి కేటాయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ పంపిణీ జరుగుతోంది. 144 అసెంబ్లీ 17 లోక్సభ అభ్యర్థులకు చంద్రబాబు చేతుల మీదుగా బీ ఫార్మ్స్ అందజేస్తున్నారు. తొలుత లోక్సభ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందించారు. తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫార్మ్స్ ను అందజేశారు. టీడీపీ ప్రకటించిన 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఉండి అసెంబ్లీ టికెట్ ను రఘురామకృష్ణరాజుకు కేటాయించగా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వర్ కు అవకాశం కల్పించారు. అలాగే మడకశిర అసెంబ్లీ టికెట్ ను ఎంఎస్ రాజుకు కేటాయించారు. ఈ ముగ్గురికి పార్టీ నుంచి సమాచారం అందడంతో వారు చంద్రబాబు నివాసానికి వెళ్లి బీ ఫార్మ్స్ అందుకున్నారు. అటు అనపర్తి చిక్కుముడి కూడా వీడిపోయింది. బీజేపీలో చేరేందుకు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించారు. పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ ను ఇప్పటికే బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. అయితే తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించేందుకు యత్నించినప్పటికీ నల్లమిల్లి మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. దీంతో బీజేపీలో చేరేందుకు నల్లమిల్లి అంగీకరించారు. నల్లమిల్లి రేపు బీజేపీలో చేరనున్నట్లు ఆయన అనుచరులు వెల్లడించారు.
మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకి ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశంతో గతంలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియని అభ్యర్థిగా ప్రకటించింది. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఎన్నికల్లో ఆయన్ను ధీటుగా ఎదుర్కోవడానికి వెంకటగిరి టికెట్ను రామకృష్ణకి కేటాయించింది.